విజయవాడలో యువతి మిస్సింగ్ కేసుని ఛేదించారు పోలీసులు. ఈ మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ కి గత నెల 22న ఆ యువతి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే జమ్మూలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామవరపాడుకు చెందిన ఒక యువకుడితో కలిసి జమ్మూ వెళ్లింది ఆ యువతి. 9 నెలల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. ఆ యువతి యువకుల్ని విజయవాడ తరలిస్తున్నారు పోలీసులు. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి వెళ్ళి జూన్ 22న యువతి తల్లి పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంటూ తన కుమార్తె మిస్సింగ్ గురించి విన్నవించుకున్న తీరు మనం చూసాము. అదే టైంకి అక్కడి నుంచే స్పాట్ నుంచే ఫోన్ చేసి పోలీస్ అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే 9 నెలలుగా లభించని తన కూతురి ఆచూకీ పవన్ కళ్యాణ్ స్పందించడంతో 9 రోజుల్లోనే దొరికింది అంటూ యువతి తల్లి ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. జమ్మూలో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామవరపాడుకు చెందిన యువకుడితో కలిసి ఆ యువతి జమ్మూ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు విజయవాడకు తరలిస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఎప్పటికల్లా ఆ యువతి యువకులు ఇక్కడికి విజయవాడకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది? పోలీస్ అధికారులు ఆమె మిస్సింగ్ ని ఏ రకంగా ట్రేస్ చేయగలిగారు? ఆమె ఆచూకీని ఎలా కనిపెట్టగలిగారు? విజయవాడ లా అండ్ ఆర్డర్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి చేపట్టినటువంటి జాయింట్ ఆపరేషన్లో భాగంగా యువత ఆచూకీని కనుక్కున్నారు. దాదాపు 9 నెలలుగా కూడా తమ కుమార్తె ఆచూకీ లభ్యం కావడం లేదంటూ కూడా శివకుమారి అనేటువంటి భీమవరంకి చెందినటువంటి మహిళ పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసింది. సరిగ్గా 9 నెలల నుంచి ట్రేస్ అవుట్ అన్నటువంటి ఆ యువతి ఆచూకీ 9 రోజుల్లోనే లభ్యం కావడాన్ని ప్రస్తుతం తల్లిదండ్రులు ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ యువతి విజయవాడ రామవరపాడుకు చెందినటువంటి యువకుడితో కలిసి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువకుడు తల్లిదండ్రులను కూడా గతంలో పిలిచి విచారించారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ప్రస్తుతం విజయవాడ పోలీసులు ఇటు హైదరాబాద్, అలాగే బెంగళూరు, చెన్నైతో పాటుగా మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలు తిరిగి గాలించారు. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పోలీసులు ఆ క్లిష్టతరమైన పరిస్థితుల నడుమన యువత ఆచూకీ కోసం గాలించినటువంటి నేపథ్యంలో జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. విజయవాడలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులతో పాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతోటి చేపట్టినటువంటి జాయింట్ ఆపరేషన్లో భాగంగా ప్రస్తుతం యువతిని గుర్తించారు. ఒక యువకుడితో కలిసి ఆమె వెళ్ళినట్టు కూడా తెలుసుకుని ప్రస్తుతం వారి ఇరువురిని కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు కూడా గుర్తించారు. వారిని విజయవాడ తీసుకుని రాబోతున్నారు. రేపు ఉదయం తన కుమార్తె ఆచూకీ కనిపించట్లేదు అని 9 నెలల పాటు మరి పోలీస్ అధికారులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అంటే పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే వాళ్ళు అలర్ట్ అయ్యారా? అప్పటి వరకు కూడా లైట్ తీసుకున్నారా? సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదా ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించి? ఈ 9 రోజుల్లోనే ఎలా సాధ్యమైంది? ఏం జరిగింది 9 రోజుల్లో?
దాదాపు 9 నెలలుగా కూడా శివకుమారి ఎవరైతే ఉన్నారో తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులు ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కూడా గాలిస్తున్నారు. ప్రత్యేకించి మాచవరం సీఏగా ఉన్నటువంటి గుణరాం ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడానికి సరిగ్గా 4 రోజుల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడానికి 4 రోజుల ముందు కూడా ఆమెను తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆమెకు సంబంధించినటువంటి సిడిఆర్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా అకౌంట్స్, వారి ఫ్రెండ్స్, వారందరినీ కూడా పోలీసులను విచారించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా యువతి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు పోలీసులు గాలిస్తున్నారన్న సమాచారంతో వాళ్ళ రాష్ట్రాల సరిహద్దులను దాటి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఒక దశలో యువతి ఆచూకీ కోసం వారి ఫ్రెండ్స్ని కావచ్చు, ఆ యువతి చదువుతున్నటువంటి కాలేజీ స్టూడెంట్స్, అలాగే కాలేజీ స్టాఫ్ను, అలాగే వారి బంధువులు మొత్తాన్ని కూడా పోలీసులు విచారించారు. అయితే చివరి దశలో పవన్ కళ్యాణ్ నేరుగా సీఐకి ఫోన్ చేయడం, కేసు స్టేటస్కి సంబంధించి అడిగి తెలుసుకోవడం, అలాగే వారికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్, వారి గతంలో వాళ్ళు యూజ్ చేసినటువంటి ఫోన్ కాల్స్, అలాగే ఫోన్స్, అలాగే వారు ఎక్కడెక్కడైతే స్టే చేశారో అందుకు సంబంధించినటువంటి హోటల్స్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు వెళ్ళినటువంటి రూట్ మ్యాప్ పైన స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే వారు చెన్నై, బెంగళూరుతో పాటుగా హైదరాబాద్, అలాగే అక్కడి నుంచి నేరుగా జమ్మూ వెళ్ళినట్టుగా కూడా గుర్తించి ప్రస్తుతం వారిని అక్కడే గుర్తించి జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ప్రస్తుతం పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి ఇప్పటికే విజయవాడ నుంచి ఒక టీం, ఏదైతే స్పెషల్ టీం నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వారి కోసం గాలిస్తుందో వారు ప్రస్తుతం జమ్మూ చేరుకున్నారు. వారిని రేపు ఉదయానికి విజయవాడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.